బండి భగీరథ్ కేసును తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అత్యంత సీరియస్గా తీసుకుంది. బాలికకు పూర్తి న్యాయం జరిగేలా పోలీస్ శాఖను ఆదేశించామని కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ మీద పోక్సో చట్టం నమోదైంది. సో దీని మీద కొంచెం అలసత్వం లేకపోతే నిర్లక్ష్యం జరుగుతుందని చాలామంది ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటికే నిన్న గవర్నమెంట్ కూడా స్పందించింది, సీఎం గారు. సో దీనిపై ఈరోజు బీఆర్ఎస్ మహిళా సెల్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీతా దయాకర్ రెడ్డి గారిని కలిసడం జరిగింది. సో దాని మీద స్పందించడానికి మేడం గారు మనతో పాటు ఉన్నారు. సో మేడం, ఈ కేసు మీ దృష్టికి ఎలా వచ్చింది, మీరు ఏం చేయబోతున్నారు? జనరల్గా అందరి దృష్టికి వచ్చినట్టే మాకు కూడా వచ్చిందండి. దెన్ మేము నిన్న సండే రోజు అనుకొని మండే రోజు నిన్న స్పెషల్ బెంచ్ ఒకటి పెట్టుకున్నాం. ఎవ్రీ వెనస్డే పెడతాం మేము బెంచ్ మా దగ్గరకు వచ్చిన ప్రాబ్లమ్స్కి. అయితే నిన్న స్పెషల్ బెంచ్ని మండే రోజు పెట్టడం జరిగింది. దీని మీద కమిషనర్ గారు రాసి ఫ్యాక్చువల్ రిపోర్టు, ఎఫ్ఐఆర్ అవన్నీ తీసుకొచ్చుకొని మేము సుమో కేసు కింద చేసి ఎవరెవరికైతే పంపించాలో వాళ్ళకు కమిషనర్ గారికి అంటే టేక్ నెసెసరీ యాక్షన్స్ ఇవి ఎట్లున్నాయి మళ్ళీ మాకు రిపోర్ట్ పంపించమని కూడా పంపించడం జరిగింది. ఈరోజు మహిళా సెల్ వాళ్ళందరూ కూడా వచ్చి సేమ్ థింగ్ వాళ్ళు కూడా అందరికీ కూడా ఉంది. వీ డీల్ విత్ 0 to 18 years కనుక ఇది బాలిక మా పరిధిలోకి వస్తుంది కనుక మేము వీ హ్యావ్ టు టేక్ ఇట్ లిటిల్ మోర్ సీరియస్లీ అన్నట్టు నిన్ననే మేము బెంచ్ పెట్టి మేము ఎవరు కూడా చెప్పకముందు మేము స్టార్ట్ చేసేసినాం అది. సో ఇప్పుడు మళ్ళీ ఆ రోజు 0 FIR పెట్టినారు కాబట్టి దాని ప్రకారం పోయినాం. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఉంటే మాకు రిపోర్ట్ మాకు పంపించమని మేము దాని నుంచి డెఫినెట్గా మేము డీల్ చేసుకుంటాం. పరారులో ఉన్నాడని అంటున్నారు, పోలీసులు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో మీకు పోలీస్ శాఖ ఏమన్నా ఇంకా కమ్యూనికేట్ ఏమైనా అవుతున్నారా? మాకు పోలీస్ శాఖ ఆయన పరారీలో ఉన్నారా అనే దాని మీద మాకేం స్పందించాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ నెసెసరీ యాక్షన్స్ దే ఆర్ టేకింగ్ దే హ్యావ్ టు గెట్ బ్యాక్ టు అస్. ఆన్ దట్ మేము స్పందించి మేము ఏం చేయాలనేది మేము చూసుకుంటాం. పరారీలో ఉన్నాడా లేదా అనేది మేము పోలీస్ శాఖ వాట్ డిడ్ యూ డూ వెన్ ద ఇన్స్టెంట్ మీ దగ్గరికి అది వచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రు మాకు పంపించమని మేము అడిగినాం. వాళ్ళు పంపించిండ్రు. వీళ్ళు కూడా వచ్చి ఇచ్చిపోయిండ్రు. సేమ్ థింగ్ వాట్ వీ టోల్డ్ దెమ్ అదే చేసాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ అవర్ దిస్ థింగ్. మేము చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్కి ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇలాంటివి జరుగుతున్నాయి అక్కడక్కడ. సరే, ఎప్పుడైనా జరుగుతుంటాయి ప్రతిసారి ప్రతి గవర్నమెంట్లో. కానీ భవిష్యత్తులో జరగకుండా మీ కమిషన్ తరపు నుంచి ఏమైనా ఇండికేషన్స్ కానీ ఏమైనా జాగ్రత్తలు కానీ ఏమైనా ఇప్పుడు కాలేజీలో స్కూల్స్లో ఏమన్నా అలాంటి ఏమన్నా ప్రికాషన్స్ ఏమైనా చేసే ఆలోచన ఉందా? ఆలోచన ఏంటంటే ఆలోచన చాలా ఉంది దీనికి చేయాల్సింది అనేది. కానీ ఫస్ట్ పేరెంట్స్లలో ఉండాలి, అది తర్వాత పిల్లలలో ఉండాలి. కౌన్సిలింగ్ చేస్తుంటాము, స్కూల్స్లో పెట్టుకుంటున్నాం. పాక్సో చేస్తే ఏమవుతుంది, ఎంత ఇబ్బందికరమైన అన్నీ చెప్తూ ఉంటాం. కానీ స్టిల్ చిల్డ్రన్ దే కమింగ్ టు దిస్ థింగ్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఇవన్నీ చూసి యూట్యూబ్స్ ఛానల్స్ అవన్నీ. సారీ టు సే దట్ సమ్టైమ్స్ మీ ఛానల్స్ కూడా వాళ్ళను పక్కదో పట్టించడానికి వాళ్ళు ప్రోద్బలం చేస్తునే వాళ్ళని. మేము ఎప్పుడు డిస్ట్రిక్ట్ పోయినా అక్కడక్కడ జరుగుతున్నాయని మాత్రం ఎప్పుడు అనొద్దండి, ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఇది మన దృష్టికి ఈరోజు ఇది పెద్దది అంటే హైదరాబాద్లో వచ్చింది కనుక అందరు స్పందిస్తూ మేము ఎవ్రీ డిస్ట్రిక్ట్ పోతాం. ఎవ్రీవేర్ కోకొల్లలు ఉన్నాయండి అట్లాంటి. వీ ట్రై టు హెల్ప్ దెమ్. కౌన్సిలింగ్ చేపిస్తాము, అన్న స్కూల్స్లలో చెప్పమని చెప్తుంటాము. రూరల్ ఏరియాస్లో కూడా చాలా మటుకు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత మనం ఏం చేయనా దీన్ని ఆపగలిగే శక్తి మనకు లేదనుకుంటా. అది వాళ్లకు ఇన్నర్ సైడ్ పిల్లలకు ఎవరైతే ఉన్నారో మగపిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ వల్నరబుల్ ఏజ్ అది ఉంటుంది వాళ్ళకు. పేరెంట్స్ షుడ్ బి ఎ లిటిల్ కేర్ఫుల్. వీళ్ళు ఏమైనా అయినప్పుడు ఏం చేస్తారు, పేరెంట్స్ టీచర్స్ మీద పెడతారు. అట్లా కాదు, బోత్ ఆఫ్ దెమ్ సైమల్టేనియస్లీ చూసుకుంటే మనకు ఈజీ అవుతుంది అనేది. మేడం, మనం ఈ మధ్యలో వార్తలు కొన్ని చూసాం. కొన్ని దేశాల్లో, విదేశాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈ మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తారు. అంటే FBలో ఏజ్ ఏదైతే ఉన్నారో మన దగ్గర అలాంటిది ఏమన్నా ఒకవేళ ప్రపోజల్ ఉంటే బాగుంటుంది కదని ఆలోచన వస్తుంది. మీరేమన్నా? మీదేంటిది ఛానల్ మరి మీ అభిప్రాయం ఏం చెప్పారు? అదంటే అట్లా చేస్తే హౌ విల్ యూ ఫీల్? మీరు రేటింగ్స్ కోసం పనిచేస్తూ ఉంటారు. ఒకటే టీవీ ఒకటి వేసిందంటే నెక్స్ట్ మళ్ళీ మీరే చేస్తే బాగుంటుంది. యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా చెయ్యాలి. మీరు అధికారం అండర్లైన్ చేసుకోండి. వెరీని ఐ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఫర్ ద చిల్డ్రన్. వాళ్ళకు అట్ అ సర్టన్ ఏజ్, వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత ఏదన్నా చేస్తే అది మన తప్పు కాదు. ఇప్పుడు సోషల్ మీడియానే వాళ్ళని సర్వనాశనం పట్టిస్తుంది అనేది అదైతే అందరికీ తెలుసు. కాబట్టి మీ టీవీ వాళ్ళు బాధపడకుండా, మీ ఛానల్స్ వాళ్ళు బాధపడకుండా మీరే ఒక అజిటేషన్ తీసుకొచ్చి మీరే ఎందుకు క్లోజ్ చేసుకోలేరు?
ఒకరు ఎందుకు ఇవ్వాలి మీకు ఒకరికి ఎందుకు ఇవ్వాలి అథారిటీ బంద్ చేయమని చెప్పి మీరందరూ మాట్లాడుకొని చేయలేరా? మీ పిల్లలు గారా చెప్పండి? ఆల్ ద చిల్డ్రన్ అవర్ చిల్డ్రన్. మై చిల్లలు ఇంకా సొంతం పిల్లలు. మాకు ఎవడో ఒకడు వచ్చి అథారిటీ గవర్నమెంట్ నుంచి మీరు క్లోజ్ చేయండి, బ్యాన్ చేయండి అనే బదులు వై డోంట్ యూ పుట్ అ మీటింగ్ ఫర్ యువర్ సెల్స్? ఛానల్స్ ఉంది కదా, ఇక్కడ దిస్ ఇస్ వాట్ మనం ఇక్కడ వరకే మాట్లాడాలి, మిగతాది మనం మాట్లాడదాం. మీరు ఎందుకు డిమార్కేషన్ చేసుకోరు? గుడ్ బుక్స్ ఉంటారు కదా మీరు, అప్పుడు మరి ఎందుకు చేసుకోరు చెప్పండి? ఓకే, ఇది మొత్తం మీద సీతా దయాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఖచ్చితంగా బండి భగీరథ మీద కేసు నమోదైంది. దీని మీద పోలీస్ శాఖ నుంచి నివేదన కోరాము. ఆల్రెడీ దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుంది. అది తల్లిదండ్రుల నుంచి, మీడియా నుంచి, అందరి తరపు నుంచి సహకారం కావాలని మేడం అంటున్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను కలిసి ఫిర్యాదు అందజేసిన మహిళా నేతలు చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. రాజకీయ ప్రభావాలకు అతీతంగా కేసును విచారించి బాధితులకు న్యాయం చేయాలని కమిషన్ను విజ్ఞప్తి చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.